వికలాంగుల పోరాట సమితి విహెచ్పిఎస్ ఇబ్రహీంపట్నం నియోజకవర్గ స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వికలాంగుల పోరాట సమితి జాతీయ కోర్ కమిటీ వైస్ చైర్మన్ అందే రాంబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా వికలాంగులను ఉద్దేశించి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ హామీ ప్రకారం వికలాంగులకు 6,000 రూపాయలు పింఛన్ ఇవ్వాలని, చేయూత పెన్షన్ 4,000, స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ సమస్యలు పరిష్కరించుకుంటే సెప్టెంబర్ 9న చెలో హైదరాబాద్ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని వికలాంగులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంఎస్పీ జాతీయ కమిటీ నాయకులు సొంటు నరేంద్ర మాదిగ, ఎలీషా, ఎంఆర్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఇజం వెంకటస్వామి, ఎంఆర్పీఎస్ తెలంగాణ రాష్ట్ర కోఆర్డినేటర్ పాల్గొన్నారు. ప్రతి విషయానికి ఆంధ్రప్రదేశ్తో పోటీ పడే తెలంగాణ ముఖ్యమంత్రి గారు ఈ విషయంలో ఎందుకు ఆంధ్రప్రదేశ్తో మీరు పోటీ పడలేదని చెప్పేసి మేము గుర్తు చేస్తున్నాం. తెలంగాణ ఆంధ్రప్రదేశ్తో పోల్చుకుంటే చాలా ధనిక రాష్ట్రం, లక్షల కోట్ల బడ్జెట్ కలిగిన రాష్ట్రం అని చెప్పేసి గొప్పలు చెప్పుకుంటున్న రేవంత్ రెడ్డి గారు జీతాలు కూడా సక్రమంగా ఇచ్చే పరిస్థితిలో లేదన్న ఆంధ్రప్రదేశ్లో వృద్ధుల వితంతుల పెన్షన్ 4,000, వికలాంగుల పెన్షన్ 6,000 రూపాయలు, రక్తహీనత, కండరాల హీనత ఉండి బెడ్ రిడన్గా ఉన్నటువంటి రోగగ్రస్తులకు 15,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ కంటే అత్యధిక లక్షల కోట్ల బడ్జెట్ ఎక్కువ కలిగిన తెలంగాణలో మీరిచ్చిన మాట ప్రకారం, మీరిచ్చిన హామీ మేరకు 20 నెలలు మీరు అధికారులకు వచ్చి గడుస్తున్నా ఎందుకు మీరు మాట నిలబెట్టుకోలేదు? వృద్ధులు, వితంతులకు, వికలాంగుల సమాజానికి సమాధానం చెప్పాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అటు పుట్టే సూర్యుడు ఇటు పుట్టినా సరే, అటు ఉదయించే సూర్యుడు ఇటు ఉదయించినా సరే మీకు ఇచ్చిన మాటను నిలబెట్టుకునే విషయంలో మాట తప్పేదే లేదు. ఎలీషా మాదిగ, ఎంఆర్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పద్మశ్రీ మందాకృష్ణ మాదిగ్ గారు ఆధ్వర్యంలో సెప్టెంబర్ 9 పెరడ్ గ్రౌండ్ హైదరాబాదులో వికలాంగుల చేయూత పెన్షన్దారుల మహాగర్జన జరగనుంది. ఈ గర్జన యొక్క ముఖ్య ఉద్దేశం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రస్తుతం పెన్షన్లు తీసుకున్నటువంటి 45 లక్షల మందికి పెన్షన్లు పెంచాలని, అలాగే సుమారు 5-6 సంవత్సరాలుగా 15 లక్షల పైచిలకు చాలామందికి నూతన పెన్షన్లు రాయకుండా రాస్తానని, నూతన పెన్షన్లు ఇస్తానని హామీలు ఇస్తున్నటువంటి ప్రభుత్వంపై ఈ పెన్షన్ల పెంపునకు, నూతన పెన్షన్లు రాయాలనే ఒక మహాగర్జన లక్షలాది మందితో సెప్టెంబర్ 9వ తారీఖున జరగబోతుంది. దాని విజయవంతంలో భాగంగానే ప్రతి నియోజకవర్గంలో పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో వేల సంఖ్యలో సమావేశాలు జరుగుతున్నాయి. ఈరోజు చూసుకుంటే ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి రాకముందు, అధికారంలోకి రాగానే వృద్ధుల వితంతువుల పెన్షన్ని 2,000 నుంచి 4,000 చేస్తానని, వికలాంగుల పెన్షన్ నుంచి 4,000 నుంచి 6,000 చేస్తానని చెప్పి హామీ ఇచ్చి సుమారు 20 నెలలు గడుస్తున్నా కూడా ఈనాటికి పెంచుతానని కానీ, అలాగే నూతన పెన్షన్లు రాస్తానని కానీ మాట్లాడటం లేదు. కానీ ఆయన అధికారంలో రాకముందు తెలంగాణ రాష్ట్రాన్ని మిగులు బడ్జెట్ అని మాట్లాడి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత బడ్జెట్ లేదని మాట్లాడుతున్నాడు. బడ్జెట్ లేదనేటువంటి రేవంత్ రెడ్డి గారు మొన్న అందగత్తెల పోటీలకు 100 కోట్లు ఎందుకు ఖర్చు పెట్టాలో చెప్పాలి. అలాగే చూసుకుంటే రైతు రుణమాఫీ కింద. నా పేరు అందే రాంబాబు, వికలాంగుల హక్కుల పోరాట సమితి జాతీయ కోర్ కమిటీ వైస్ చైర్మన్. ఎలక్షన్ల కంటే ముందు పిసిసి అధ్యక్షుడి హోదాలో రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మేనిఫెస్టో ప్రకారం గెలవంగలోనే వికలాంగులకు 6,000 రూపాయల పెన్షన్ ఇస్తారని, అదేవిధంగా వృద్ధులు, వితంతులు, ఇతర చేయూత పెన్షన్లు 2,000 ఉన్నటువంటి పెన్షన్లని 4,000 చేస్తారని, ఆంధ్రప్రదేశ్ లాగా మన కండలక్షంత వారికి 15,000 రూపాయల పెన్షన్ ఇస్తారని హామీ ఇచ్చి 20 నెలలు గడుస్తున్నా కూడా అధికార పార్టీ కనీసము వికలాంగుల పెన్షన్ విషయంలో కనీసము మాట్లాడకపోవడం, ప్రతిపక్ష పార్టీ కూడా దాని గురించి కనీసం 20 నెలలు అవుతున్నా కూడా ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి కేసీఆర్ కూడా మాట్లాడకపోవడాన్ని నిరసిస్తూ వికలాంగుల హక్కుల పోరాట సమితి, చేయూత పెన్షన్దారుల హక్కుల పోరాట సమితి, మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో సెప్టెంబర్ 9వ తారీఖు నాడు పేరేడ్ గ్రౌండ్ మైదానంలో భారీ ఎత్తున వికలాంగుల